ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నామండి పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 7వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. కీర్తన గ్రంథము 22వ కీర్తన 5వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు, మరి నీయందు అనగా మరి ప్రభువందు నమ్మిక ఉంచి, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి మరి వారు సిగ్గుపడలేదంటండి. అంటే దేవుడు మన జీవితాల్లో సిగ్గుపడినవాడు, విజయం ఇస్తూ ఉంటాడు, ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు, జయమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనంది మనం నమ్మకం ఉంచాం, విశ్వాసం ఉంచాం. ఏ కార్యం విషయమైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మరి సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకం మానవుల కొరకు ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేసినటువంటి అద్వితీయ క్రీస్తు వైపు చూస్తూ ఆయన మన మీద విశ్వాసం ఉంచి మరి నాకున్న అవసరాలన్నీ కూడా ఆయనే చేసేవాడని ఆయన మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచామో ఆయనే మన ఎప్పుడు కూడా అంటండి సిగ్గుపడినవాడు అంటండి. ఒకవేళ ఇతరుల ఎడల మనం నమ్మకం ఉంచినప్పుడు మనం సిగ్గుపడి ఉండొచ్చు. ఒకవేళ జయం మంద కాకపోవచ్చు, అపజయం పాలవుతూ ఉంటాం. అందుకే దావీదు దేవుని వైపు చూశాడు కాబట్టి గొలియాతుని జయించగలిగాడు. మరి గొలియాత్ అంతా మరి శ్రమలు, శోధనలు, మరి అంత విధానం మనలో జీవితాలు ఉంటున్నప్పుడు మరి అటువంటి శ్రమలు, శోధనలోంచి కూడా దేవుడు జయమిస్తాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన వైపు చూస్తూ ఉంటున్నప్పుడు మరి మన జీవితాల్లో గొప్ప జయం. దావీదు అదే చేశాడు. మరి గొలియాతు జీవితంలో మరి సవాల్ చేస్తూ ఉన్నాడు, పెద్ద పోరాటమే. కానీ దావీదైతే జయించలేడు. కానీ దేవుని వైపు చూశాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఆయన మీద నమ్మకం ఉంచాడు. కాబట్టి ఆ గొలియాతుని జయించాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా అటువంటి సమస్యలు, గొలియాత్ అంత సమస్యలు మన జీవితానికి ఎదురవుతున్నప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడే గొప్ప ఆశీర్వాదకరంగా మన జీవితానికి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించిన తండ్రికి స్తోత్రాలు తండ్రి. ప్రభావం బిగో తండ్రి ప్రభావ భారతదేశం మీరు ఆశించిన నాయకులు, అధికారులు మంచి అంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. నాటి యవనస్తులు, యువకులను బట్టి ప్రార్థిస్తామని చెడు వ్యసనం నుంచి దూరపరచండి. దేవ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని ప్రాథమిక వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి. వారు చేస్తున్న ఉద్యోగులు మీ అస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు నీ కాపుదలు ఉంచండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థించమని వందనాలు. వారి తరగతులు చదువుతుండగా నీ కృపా కాపుదలు ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చమని ప్రాథమిక వందనాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించండి తండ్రి. హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ప్రభా, రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండి రోజు దయచేయండి ప్రభా. మరి ఆయా చోట్ల తన సంఘాల్లో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఆశ్రమం జరిగించుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, వ్యవసాయాలు ఊడ్చుకుంటున్నారు, లేకపోతే ఒక మరి నారులు సార్ వర్షాలు కావాలి తండ్రి, మీరే దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామగా మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.